వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈ ఛానల్లో మీకు గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా జాబ్స్ అనేవి అచీవ్ చేయొచ్చు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, థ్యాంక్ యూ. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ రైల్వేస్ నుంచో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట. అంటే షార్ట్ నోటిఫికేషన్ అంటే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, మనకి షార్ట్ నోటిఫికేషన్ కింద రిలీజ్ చేశారనమాట. ఇది చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ రిక్రూట్మెంట్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరే పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీ అనమాట. పారామెడికల్ కేటగిరీ నుంచి నోటిఫికేషన్ అయితే తీయడం జరిగిందనమాట. ఇది చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చాడనమాట. అంటే సబ్మిషన్ డేట్ ఇచ్చాడు, కానీ స్టార్టింగ్ డేట్ అనేది 17 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి 17/8/2024 అంటే ఈ నెల 17వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 16 వరకు టైం ఉంటుంది. దీనివల్ల ఇంకా మనకి షార్ట్ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అయింది అనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరిగింది, దాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకేం రాలేదు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ 17 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇంకొక 3 డేస్లో రిలీజ్ చేస్తారు. అప్పుడు క్వాలిఫికేషన్ అనేది ఫుల్ డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ షార్ట్ నోటిఫికేషన్లో ఏవే ఉన్నది, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏమేమి జాబ్స్ ఉన్నాయి చెప్పడం జరుగుతుంది. ఇది చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే డైటీషియన్ అని, నర్సింగ్ స్పెషలిస్ట్ అని, కెమికల్ అయితే డెంటల్ హైజీనిక్, హెల్త్ అండ్ మెటీరియల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్టు అండ్ ఫీల్డ్ వర్కర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడు, ఈసీజీ టెక్నీషియన్ అండ్ అంటే క్యారెటిక్ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఇవన్నీ కూడా పోస్టులు అనేవి వేరే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో నెక్స్ట్ పే లెవెల్ ఎంతగో ఏ లెవెల్లో ఉన్నది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే చూసుకుంటే మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 1376 పోస్టులు అయితే ఓవరాల్ ఇండియాలో పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది 3 years. అలాగే నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఏవే ఉండాలి. B1 అయితే మెడికల్ స్టాండర్డ్స్ ఏమి ఉండాలి, C1 అయితే C2 అయితే మెడికల్ స్టాండర్డ్స్ అనేవి, అంటే ఐ కాంట్రాక్ట్ నెక్స్ట్ వెయిట్ అనేది ఏ కాంట్రాక్ట్లో ఉండాలి, విజన్ కానీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ప్రజెంట్ అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. ఇది మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ మనకి గెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫీల్డ్ వర్కరు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2, నెక్స్ట్ కొన్ని టెక్నీషియన్, క్యారెటిక్ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఇవి ఉన్నాయి కదా. ఈ లాస్ట్లో పోస్టులు వచ్చేసి ఇవి మ్యాక్సిమం ఎంటర్ చేసిన వాళ్ళు కూడా ఉంటాయి. అంటే మనకి బైపీసీ ఎంటర్ చేస్తారు కదా, వాళ్ళకి నెక్స్ట్ చేసిన వాళ్ళకి ఉంటాయి. ఈ టాప్లో పోస్ట్ వచ్చేసి ఈ పోస్టులు వచ్చేసి 7 గ్రేడ్ పోస్టులు ఉన్నాయి, 7-6 గ్రేడ్ పోస్టులు ఉన్నాయి కదా. మనకి డిగ్రీ చేసిన వాళ్ళకి ఉంటాయి అనమాట. బీఎస్సీ కానీ కెమిస్ట్రీ కానీ నెక్స్ట్ ఇచ్చేసి ఉంటారు కదా డిగ్రీలో, క్వాలిఫికేషన్ అయితే అవి ఉండొచ్చు. ప్రజెంట్ అయితే క్వాలిఫికేషన్ అయితే డీటెయిల్స్ అయితే ఇంకా ఫుల్గా రాలేదు, వచ్చిన తర్వాత వెంటనే చెప్పడం జరుగుతుంది. పోస్టులు అయితే 1376 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకి అయితే నోటిఫికేషన్లో పోస్టులు అయితే పడతాయి, క్వాలిఫికేషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామ్, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే CBT టెస్ట్ ఉంటుంది అనమాట. మోడ్ ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు అనేది 500, SC/STకి అయితే 250 పోస్టులు 250 రూపీస్ అనమాట పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ RRB ప్రిన్సిపల్ పార్టిసిపేటింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఏవేవి జోన్స్ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది పార్టిసిపేట్ చేస్తానని చెప్పి. నెక్స్ట్ జనరల్ గైడ్లైన్స్, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇదంతా గైడ్లైన్స్ ఏ విధంగా ఉండి ఆ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది నోటిఫికేషన్ క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అప్పుడు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, థ్యాంక్ యూ.